బ్రోకర్డ్ ఫర్ పీస్ అని ఆగిపోయింది, సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని చెప్పాడు ఆయన చెప్పినాక మన ప్రభుత్వము పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పాయి. దాంతోపాటు ఇంకేదో బెదిరింపులు ఒత్తిళ్ళు చేశా, నేను మీతో వాణిజ్యం కట్ చేస్తాను మీరు కనుక నా మాట వినకపోతే అని చెప్పి కూడా ట్వీట్ చేశాడు ఆ రోజు. ఐ టోల్డ్ దెమ్ టు స్టాప్ ఫైర్ అనే సెంటెన్స్ వాడాడు. నేను ఆ రోజే అన్నా, ఇంకా నయం ఐ టోల్డ్ అన్నాడు, ఐ ఆర్డర్డ్ అనలేదు, అది ఒకటి సంతోషించాలి మనం అని. సో అలా మాట్లాడి ఆ తర్వాత నుంచి ఆ సీక్వెన్స్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే ఇండియాని పలచన చేయడము, వీకెండ్ చేయడము, లేకపోతే మిగతా ప్రపంచ దేశాల ముందు మొత్తం ట్రంప్ ఆడమన్నట్టు ఇండియా ఆడుతుంది అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఆ సీక్వెన్స్లో ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడారు మనకి. అందులో ఎక్కడా కూడా ట్రంప్ మీడియేట్ చేశాడని కానీ అమెరికా మీడియేట్ చేసిందని కానీ ఎక్కడా ఏమీ చెప్పలేదు మన ప్రధాని. పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, కాల్పుల విరామం ప్రకటించాం, తాత్కాలికమే అని చాలా క్లియర్గా ఆయన చెప్పాడు. బట్ ఇతని మాటల్లో మాత్రం మార్పు రాలేదు, స్టిల్ కంటిన్యూయింగ్. నిన్న కూడా చెప్పాడు వాళ్ళిద్దరు ప్రధానుల్ని డిన్నర్ చేయమని. సో ఈ సీక్వెన్స్ అంతా చూస్తూ ఉంటే ఎందుకు ట్రంప్ ఈ రకమైన వాచాలత్వం ప్రదర్శిస్తున్నాడు, మనం ఎందుకు ట్రంప్ని కండెమ్ చేయలేకపోతున్నాం? వికే గారు, ముందుగా ఒక విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నానండి. చెప్పండి. ఈ రోజున గ్లోబల్ సినారియోలో భారతదేశం పైన పెత్తనం చలాయించేటటువంటి శక్తి ఉన్నటువంటి దేశం ఏదీ లేదు, ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవాళ భారతదేశం ఒక ఇండిపెండెంట్ సూపర్ పవర్గా ఎదుగుతూ ఉంది. ఏ రోజు కూడా ఎవరి మధ్యవర్తిత్వాన్ని కానీ ఎవరి పెత్తనాన్ని కానీ మనం ఒప్పుకోలేదు. నాడు ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే నిక్సన్ని పని చూసుకోవా నువ్వు, నీ పని నువ్వు చూసుకో అని ఎలా అయితే చెప్పారో, ఈరోజు కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈజ్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ. ఆ రోజున ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రంప్ పర్మిషన్ ఏం తీసుకోవాలా? మనం పిఓకేలోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్ళి లాహోర్ పక్కన ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ని ఆ రోజున బ్లాస్ట్ చేసిన రోజున ట్రంప్ పర్మిషన్ ఏం తీసుకోవాలా? ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, పాకిస్తాన్ सीमा पर वार कर रहे हैं, हमने उसके अंदर जाके सीने पर मार के आया అని చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర వార్ చేస్తూ ఉంది, మేము లోపలికి వెళ్ళి వాళ్ళ గుండెల మీద కొట్టొచ్చాము, దట్ ఈజ్ ఇండియా అని చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి ఎప్పుడూ కూడా అమెరికా పర్మిషనో ట్రంప్ పర్మిషనో ఫోన్ చేసి, అయ్యా ట్రంప్ గారు మా విమానాలు బయలుదేరుతున్నాయి, మేము మిసైల్స్ వేయొచ్చా లేదా, అంత అవసరం ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా రాదు. రెండవది, ఖచ్చితంగా ఆ రోజున సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మళ్ళీ అన్నీ మీరు చెప్పారు కాబట్టి ఒకే ఒక పాయింట్ చెప్తా వికే గారు. మనం సీజ్ ఫైర్ ప్రకటించే సమయానికి మనం జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఇంకా అనేక టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ పైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేశామా లేదా? పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ అన్నిటిని ధ్వంసం చేశామా లేదా? 5 కీలకమైనటువంటి ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేశామా లేదా? ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పాకిస్తాన్ అటాక్స్ అన్నింటినీ పూర్తిగా తిప్పికొట్టిన తర్వాత వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత మనం సీజ్ ఫైర్ ప్రకటించాం. సరే, అదే సమయానికి ట్రంప్ గారు ఏదో ట్వీట్ పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఆ జేడీ వ్యాన్స్ సమయానికి కాదు, మన వాళ్ళు ప్రకటించడానికి ముందే ప్రకటించాడు, మనం దాన్ని విస్మరించలేము, దాన్ని కవర్ చేయాలని ట్రై చేయాలి. కవర్ చేయకట్లా యాదృచ్ఛికంగా ఆయన ట్వీట్ పెట్టాడు అనుకో, యాదృచ్ఛికం కాదు, కవరింగ్ అంటే సరే 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 కవరింగ్ అక్కడ ఇంటెన్షనల్ గానే పెట్టాడు సార్. అది ట్రంప్, ఇప్పుడు ట్రంప్ సంగతి మనకు తెలుసు. ట్రంప్ సంగతి ఇప్పుడు దానికి 3-4 రోజుల ముందు నుంచి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఓకే అండి, మీరు అన్నట్టే అనుకుందాము. మీరే చెప్పండి, మిమ్మల్ని ఆపట్లేదు కానీ మీరే చెప్పండి. ఓకే, మీరు అన్నట్టే అనుకుందాం. మోదీ గారు చెప్పింది ఏంటి? మన దాడులకు తట్టుకోలేక వణికిపోయింది పాకిస్తాన్, భయపడింది, కాళ్ళబేరానికి వచ్చింది, వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేశాడు కాల్పుల విరమణ కోసం అని చెప్పాడు. రైట్, అదే కదా మోదీ గారు చెప్పింది. వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేసిన విషయం మోదీకి మన ట్రంప్కి ఎట్లా తెలుసు? ముందే ఎట్లా ట్వీట్ చేశాడు? అది కదా
దట్ ఈస్ ద పాయింట్. అదే చెప్తున్నా అదే చెప్తున్నా